सलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तीय मंगलम् वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम् बोल राजा रामचंद्र महाराज की। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। अयोध्यలో ఉన్న రాముడికి వినిపియాలి జై శ్రీరామ్। అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? ఉపవాసం ఎంతమంది ఉపవాసం ఉన్నారు అంటే మిగతా బ్రేక్ఫాస్ట్ చేశారు?
ఓం అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః నమః పృథివ్యై సప్రత సభాం మే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః ఇది నమస్కారం కుర్యాత్. అందరూ చక్కగా నమస్కారం చేసుకోండి. అశేషే హే పరిషత్ భవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం సౌవర్ణీం దక్షిణాం యత్కించిదపి యథోక్త దక్షిణామివ స్వీకృత్య అత్రోపవిష్టానాం ఏతేషాం భగవద్భాగవత ఆచార్యాణాం సన్నిధౌ విజ్ఞాపనం మయా క్రియతే. క్రియమాణం విజ్ఞాపనం అవధానేన శ్రూయతాం. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామచంద్ర స్వామినః పరిపూర్ణ కృపయా రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం క్షేత్రాభివృద్ధ్యర్థం సమస్త సన్మంగళావాప్త్యర్థం సంకల్పిత వర్షే వర్షే ప్రయుక్తమాన శ్రీరామనవమి మహోత్సవ ప్రయుక్త శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామచంద్ర స్వామినః శ్రీ సీతారామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవం కర్తుం మమ యోగ్యతా సిద్ధిరస్త్యనుగృహంతు భవంతః. యోగ్యతా సిద్ధిరస్తు మమ చ ఏతత్ కర్మ కర్తుం అనుగృహంతు భవంతః. యోగ్యతా సిద్ధిరస్తు. సాష్టాంగం ప్రణమ్య పవిత్రపాణిః. ఓం అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఇమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య కుర్మో హరివో మేదినం త్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంత్రేషు మూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుదైతు. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. బ్రహ్మాదీనాం గురుం పూర్వమిందిరా గృహమేదినం పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం తథా తార్క్ష్యం భరద్వాజం కపింజలం వసిష్ఠాది మునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం. యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషాం ఇందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీభూసమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీ సుదర్శన పాంచజన్యాభ్యాం నమః. చండాదిద్వారపాలకేభ్యో నమః. కేశవాది చతుర్వింశతి మూర్తిభ్యో నమః. శ్రీ పరాంకుశ పరకాల యామునీతివరాది పూర్వాచార్యేభ్యో నమః. సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః ఇది నమస్కారం కుర్యాత్. సాధనం సకరిష్యే. అర్ఘ్యరూపిణ్యై నమః అర్ఘ్యం పరికల్పయామి. గంగాయై పితృప్రియకరాయై పాద్యరూపిణ్యై నమః పాద్యం పరికల్పయామి. సరస్వత్యై అమృతరూపిణ్యై ఆచమన్యాత్మన్యై
नमः चमनीयं परिकल्पयामि शान्त्यै शुद्धोदकरूपिण्यै नमः शुद्धोदकं परिकल्पयामि अर्घ्यादिपात्रेषु किञ्चित् जलं निक्षिप्त्वा शेषजलेन पूजाद्रव्याणि प्रोक्षयेत् तदंग विश्वक्सेन आराधनं वासुदेव पुण्याहवाचनं च करिष्ये श्रीमान् सूत्रवतीनाथो गजाश्वमुखसेवितः प्रसन्नवदनः शान्तः प्रभाकर समप्रभः वेत्रपाणिर्हृषिकेशो विश्वरक्षापरायणः भक्तान्तराय विध्वंसी आर्यामात्यः कृपानिधिः विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रगदाधरम् आसीनं तर्जनीहस्तं विश्वक्सेनं तमाश्रये ओम शमुचीनान्यमे परितो वदन्ति स विश्वक्सेनान्नयन्ति योऽस्मान् वेष्टिं च वयं विस्मः स विश्वक्सेनाभिवृषिता हवेः तत्पुरुषाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् ओम भूः विश्वक्सेनमावाहयामि ओम भुवः विश्वक्सेनमावाहयामि ओम स्वः विश्वक्सेनमावाहयामि ओम भूर्भुवस्सुवः विश्वक्सेनमावाहयामि प्रत्येकं विश्वक्सेन मुद्रां दर्शयेत् यथा विधि विश्वक्सेन आराधनं करिष्ये अर्घ्यं समर्पयामि पाद्यं समर्पयामि आचमनीयं समर्पयामि स्नपयामि शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रार्थमक्षतान् समर्पयामि उपवेतार्थमक्षतान् समर्पयामि दिव्य श्रीचन्दनं समर्पयामि ओम गन्धद्वारां दुराधरशां नित्यपुष्टाङ्करीषिणीं ईश्वरीं सर्वभूतानां तामिहोपक्वये श्रियं दिव्यश्रीचन्दनं समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमादिविलेपनं समर्पयामि अथ पुष्पैः पूजयामि ओम सुमुखाय नमः ओम सुप्रतिष्ठिताय नमः ओम हेरम्बाय नमः ओम स्कन्दपूर्वजाय नमः ओम विकटाय नमः ओम मणिकुंडलधराय नमः ओम तप्तकांचनभूषणाय नमः ओम सर्वशास्त्रार्थतत्त्वज्ञाय नमः सर्वाभीष्टफलप्रदाय नमः सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि धूपमाघ्रापयामि ओम मूर्धानन्दिवो अरतिं पृथिव्या वैश्वानरमृताय जातमग्निं कविगो सम्राजमतिथिञ्जनानामासन्नापात्रं जनयन्त देवाः प्रत्यक्षदीपं दर्शयामि उद्दीप्यस्वजातवेदोपघ्नं निरुहृतिं मम पशुश्च मह्यमावह जीवनं च दिशो दिशा ओम धूरसि धूर्वधूर्वन्तं धूर्वदन्योऽस्मान् धूरति तं धूर्वयं वयं धूर्वामस्त्वं देवानामसि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं समर्पयामि यथा भागशः काश्मीरफलं निवेदयामि त्रयामृते कृत्य देवस्य बाहुभ्याम् उष्णो हस्ताभ्याम् आददे मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि ताम्बूलं समर्पयामि ओम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः मंगलनीराजनदीपं दर्शयामि ओम मानवयुक्तेर्जातवेदोगामश्वं पुरुषं जगत् अभिभ्रदत्नागः श्रियामापरिपातया विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् बोल विश्वक्सेन भगवान की మనకి రెండు రకాలుగా పూజ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కొంతమంది విష్ణువుని ఆరాధన చేస్తూ ఉంటారు కొంతమంది శైవ సాంప్రదాయంలో ఆరాధన చేస్తూ ఉంటారు అంటే దేవుణ్ణి పూజ చేసుకుంటూ ఉంటారు విష్ణువును ఆరాధించే ప్రతి ఒక్కరు విశ్వక్సేనుని మొదలు ఆరాధన చేసుకొని ఇప్పుడు శైవ సాంప్రదాయంలో శివుడికో ఇతరత్ర దేవతలకు గణపతి ఎలాగైతే గణాధ్యక్షుడు అని అంటామో సైన్యాధ్యక్షుడు అని అంటామో విష్ణు పరివారానికి విశ్వక్సేనుడు సైన్యాధ్యక్షుడు మన విఘ్నాలన్నీ తొలగించేవాడు విశ్వక్సేనుడు స్వామి యొక్క సైన్యాధ్యక్షుడు కనుక మొదలు విశ్వక్సేన పూజ చేసుకొని ఆ విశ్వక్సేనుడి ప్రసాదాన్ని అందరి దగ్గరికి తీసుకొని వస్తున్నారు
స్వామి ఎలాంటి విఘ్నాలు లేని జీవితం నాకు కావాలి అని ఎంతమంది కోరుకుంటారు? అసలు విఘ్నాలు వద్దు స్వామి, ఇట్లా ఇట్లా స్నాప్ మేము అనుకుంటే ఇట్లా ఇట్లా అయిపోవాలి స్వామి. సరే అట్లా కాకపోయినా మేము పని అనుకుంటున్నాం స్వామి, అది అయిపోతే చాలు, విఘ్నాలు ఉండొద్దు స్వామి. ఎంతమంది ఉన్నారు? అందరికి అదే కావాలి. చేతులు ఎత్తని వాళ్ళు కూడా అదే, చేతులు ఎత్తిన వాళ్ళు కూడా అదే. నేను చేతులు ఎత్తడం ఒక ఆశ్చర్యం, అందులో సగం మంది ఎత్తకపోవడం ఇంకా ఆశ్చర్యం. అసలు మరి వాళ్ళ విఘ్నాలు లేవా, వాళ్ళకి వద్దా, వాళ్ళకి తెలియదా విఘ్నాలు అంటే ఏంటో నాకు తెలియదు. నెక్స్ట్ నా డైలాగ్ మీరు కొట్టేసి నా స్క్రిప్ట్ లీక్ చేశారు. తీసుకున్నారు, బాగుంది, అది బయట. అయితే మామూలుగా మనిషి యొక్క స్వభావం ఏంటి అంటే ఏదైనా పని స్టార్ట్ చేస్తే స్మూత్గా వెళ్ళిపోవాలి, ఎలాంటి ఆటంకులు ఉండకూడదు, హ్యాపీగా ఒక పూల పాన్పులాగా అయిపోవాలి అనే ఆలోచనతో మనిషి ఉంటాడు. కానీ మనం స్వామిని ప్రార్థన చేయాల్సింది ఏమిటి అంటే, స్వామి నా పూర్వజన్మ సుకృతం వల్ల, పూర్వజన్మ వశాత్తు, లేదా నేను చేసిన కర్మానుభవం వల్ల ఎలాంటి విఘ్నాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తిని నాకు ప్రసాదించు అని మనం స్వామిని ప్రార్థన చేయాలి. అది సరైన ప్రార్థన చేసే లక్షణం. నాకు కష్టమే వద్దు అంటే అసలు మీరు రాముడిని పూజ చేయడమే ఆశ్చర్యం. అన్ని కష్టాలు పడ్డవాడిని మీరు పూజ చేస్తూ నాకు కష్టమే వద్దు అని ప్రార్థన చేయడం అది కొంచెం బాగోదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీలాగా నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి సార్, రేపు పొద్దున వాడే మీకు బుక్ తెచ్చేసి మీరు సంతకం పెట్టినా నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోతావు అని చెప్పడు. నేను ఇన్ని దాటుకొని వచ్చాను రా బాబు, నువ్వు కూడా అన్ని దాటుకొని రా, అయ్యే అవకాశం ఉంది అని చెప్తాడు తప్పించి అయిపోతావు అని ఎప్పుడు చెప్పడు. ఇది కూడా అంతే, కష్టం వచ్చినా దాన్ని దాటే శక్తిని ఇవ్వమని మనం స్వామిని ప్రార్థన చేయాలి. అందుకే విశ్వక్సేనుని ప్రార్థన చేస్తాం. విఘ్నాలు తొలగించేవాడు కనుక స్వామి ఏవో ముందు జరిగిపోయినాయి, ముందున్న జీవితంలో ఎలాంటి విఘ్నాలు నాకు రాసి పెట్టున్నా అవి వచ్చే అవకాశం ఉన్నా అధిగమించే మార్గాన్ని శక్తిని ఇవ్వు అని చక్కగా ఒకసారి స్వామిని ప్రార్థన చేసుకుందాం. నమస్కారం చేసుకొని చెప్పండి, అందరూ కలిసి చెప్దాం. సపరివారాయ శ్రీమతే సూత్రవత్యా సమేతాయ విశ్వక్సేనాయ నమః. బోల్ విశ్వక్సేన భగవాన్ కి. విశ్వక్సేన ఆరాధన పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు తర్వాతి ఘట్టంలోకి వెళ్దాం. తతః చరణం పవిత్రం భూమిం సంప్రోక్ష్య చరణం పవిత్రం విదతం పురాణం येन భూతస్తరతి దుష్కృతాని త్రేణ శుద్ధేన పూత అతి పాప్మా నమరాతింతరేమ ధనుర్ధరాయ ధరాజే విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నింద్రమవితారమింద్రగం హవే హవే సుహవగం సూరమింద్రం హువేను శక్రం పురుహూతమింద్రగ్ స్వస్తినో మఘవాధాత్వింద్రః. అయితే అది స్వామికి ఇప్పుడు పెళ్లి చేస్తే బాధ్యత తీరదు, బాధ్యత పెరుగుతుంది. మరి ఆ పెళ్లి చేయడానికి తగిన వధువు కావాలి. ఆ వధువును వెతకాలంటే స్వామి యొక్క గుణగణాలు తెలిసిన వ్యక్తిని అన్ని దిక్కులకి పంపించారు. మాకు హైదరాబాదే కావాలండి, హైదరాబాద్లోనే వెతుకుతామంటే సరిపోదు. వరంగల్కి వెళ్ళాలి, విజయవాడకి వెళ్ళాలి, విశాఖపట్నంకి వెళ్ళాలి, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళాలి, లేదా కింద మలయాళం కూడా వెళ్ళాలి. ఎక్కడ సరైన యోగ్యత ఉన్న అమ్మాయి ఉంటుందో అక్కడ వెతకాలి. అందుకని స్వామికి వివాహం ఎక్కడ జరిగింది? మళ్ళీ క్వశ్చన్, ఈ క్వశ్చన్ క్విజ్ పోటీ ఉందని చెప్తే మేము ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం స్వామి అంటారేమో. ఇప్పుడు చూసారా, నేను చెప్పకుండా క్విజ్ పెట్టినా మీరు అందరు పాస్ అవుతారు. అందుకే మీరంటే నాకు ఇష్టం. మిథిలా నగరంలో స్వామికి పెళ్లి జరిగింది. అంటే అన్ని దిక్కుల్లో పంపిస్తే సీత స్వామికి సరిపోయిన వధువు అని చెప్పి మిథిలా నగరంలోకి వెళ్ళిన బ్రాహ్మణులు చెప్తే, మరి మీరందరూ ఇప్పుడు ఎవరి తరపున కూర్చున్నారు ఇక్కడ? అంతే,
స్వామి తరపున ఎవరు కూర్చున్నారు? చెయ్యొద్దండి. స్వామి తరపున ఎవరు? ఆయన ఫీల్ అవ్వడు. అందరు అడ్డే పోతారు. ఇప్పుడే ఇంత భయాసం ఉంటే అప్పుడే ఉంటుందో నేను భయపడుతుంది. మరి స్వామి తరపున ఎవరో చేతులు ఎత్తండి వస్తారు. రెండు చేతులు ఉన్నాయి కదా అని స్వామి అమ్మ అనకండి. సరే, అమ్మవారి సైడ్ కొంచెం చేతులు. కొంతమంది ఏ చేయి ఎత్తట్లేదు, అది నేను ఆలోచిస్తాను. వాళ్ళు ఏ సైడ్, లక్ష్మణుడి సైడ్ తీసుకుందాం అనుకుంటున్నారా, ఆంజనేయ స్వామి సైడ్ తీసుకుందాం అనుకుంటున్నారా? నిత్య బ్రహ్మచారి కాబట్టి ఆంజనేయ స్వామి సైడ్ తీసుకుంటే ఏ గొడవ ఉండదు అనుకుంటున్నారా? నేను సైడ్లు మారుస్తా ఉంటాను నాతో. ఎవరు అట్లుండదు, వచ్చి చెప్పారు. भैया ये माइक को उसको कनेक्ट करो, नहीं होता, बैठो। అయితే సరే, ఓకే ఓకే भैया अब बैठो, ఎంజాయ్ करो, కళ్యాణ్ కి ఎంజాయ్ करो। సరే, స్వామి సైడ్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకసారి చేతులు ఎత్తండి. పనులు మీతో పర్సలు తెచ్చుకున్నారా? తెచ్చారు. అమ్మవారి సైడ్ వాళ్ళు చేతులు ఎత్తండి. మీరైతే కాళ్ళు కూడా తెచ్చుకోవాలి. ఇప్పుడు పర్సు తెచ్చినప్పుడు పర్సులో ఏం లేదు స్వామి అనొచ్చు, అందుకే కాళ్ళు కూడా. సరే, ఒక విషయం చెప్తాను. ఇలాంటి కళ్యాణాలకు వచ్చినప్పుడు కానీ, ఇలాంటి కళ్యాణాల్లో పాల్గొన్నప్పుడు కానీ, చేయించడానికి కూర్చున్న మీరు కావచ్చు, ఆస్వాదించడానికి కూర్చున్న వెనక వాళ్ళు కావచ్చు, అందరూ ఒకరి వైపే ఉంటారు. ఎవరి వైపు? అంటే సారాంశం ఏంటి? మీరందరూ అమ్మవారి వైపే. అంటే సాక్షాత్తుగా ఆ సీతాదేవిని రాముడికి సమర్పించడానికి కూర్చున్న భక్తజనం ఎట్లా అవుతారు? సీతా అమ్మవారు మీ కూతురండి, మీరందరూ ఏమవుతారు? ఇక్కడ కూర్చున్న ప్రతి జంటకి అమ్మవారి కూతురే. అప్పుడు ప్రతి జంట ఏమవుతారు రాముడికి? మరి మీకు అంత గొప్ప స్థానం ఇస్తాం ఇలా కళ్యాణాలకు వచ్చినప్పుడు, అందుకే రమ్మని చెప్పారు. అల్లుడికి కాళ్ళు గడిగి కూతుర్ని ఇవ్వడం కంటే ఇంకా గొప్ప దానం ఏదైనా ఉందా? దానాలన్నిట్లో కల్లా అత్యంత గొప్ప దానం ఏది అంటే కన్యాదానం. ఆ కన్యాదాన ఫలితాన్ని పొందడానికే మీరు ఇలా కూర్చున్నారు. ఆ కన్యాదాన ఫలితాన్ని అనుభవించడానికే మీరందరూ ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ ఎవరి సైడు? మరి స్వామి స్వామిని మీరు చూసుకోండి, అమ్మని మేము చూసుకుంటాం. సరే, అయితే ఇప్పుడు మీరందరూ అమ్మవారి సైడ్ అని చెప్పారు కాబట్టి స్వామి యొక్క గుణగణాలు, స్వామి యొక్క గోత్రనామాలు మీకు చెప్తాను, వినండి. విని మీరు చేయాల్సింది ఏంటి? మీ అమ్మాయికి స్వామి తగినవాడా కాదా నిశ్చయించాలి. అది మీ పని. అంటే మీరేం చేయాలి? నేను చెప్పేది వినాలి, ఇంకో ఆప్షన్ లేదు. శ్రద్ధగా వినండి. ఎందుకంటే స్వామి గుణగణాల్లో కావచ్చు, ఆయన వ్యవహార శైలిలో కావచ్చు, మీకు ఏవైనా సంశయాలు ఉంటే అడగడానికి ఇదే ఒక అద్భుతమైన అవకాశం. తర్వాత అమ్మవారి గుణగణాలు చెప్పమని అడుగుతాను, అప్పుడు మీరు అందరు చెప్పడానికి రెడీగా ఉండండి. ఇప్పుడే మీరు అందరు మాట చెప్పారు, మేమందరం అమ్మవారి సైడు, అమ్మవారు మా కూతురు అని చెప్పారు కాబట్టి మీ కూతురు గుణగణాలు మీరే చెప్పాలి. ప్రిపేర్ అవ్వండి. అందులో నేను స్వామి గుణగణాలు చెప్తాను, వినండి. ఏదైనా సంశయాలు ఉంటే అడగండి, ఎందుకంటే మేము స్వామి తరపున వచ్చాం కనుక మమ్మల్ని అడగాలి. దీన్నే ప్రవర అని కూడా అంటారు. అంటే స్వామి యొక్క లీనియేజ్ ఏంటి, అంటే స్వామి యొక్క గోత్రం ఏంటి, మనవడు ఎవరి మనవడు, ఎవరి ముని మనవడు, ఎవరి కొడుకు, అసలు ఆయన ఎవరు, ఇవన్నీ చెప్పే ఘట్టమే ఇది. దీన్నే కన్యావరణము అని కూడా అంటారు. శ్రద్ధగా వినండి. స్వామి యొక్క గోత్రనామాలు
శ్రవణం చేయండి. కన్యావరణార్థం చతురామూర్తిపాన్ శ్రీ వైష్ణవోత్తమాన్ చందనతాంబూలాభిస్తోషయిత్వా ఓం తద్విష్ణుస్తవతే వీర్యాయ మృగోన భీమః కుచరో గిరిష్ఠాః యస్యోరుషుత్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా అనంతరం తే కన్యాదాతారం గత్వా బ్రువతే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్ర వరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ నాభాగ మహారాజ వర్మణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్ర వరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ అజ మహారాజ శర్మణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్ర వరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ దశరథ మహారాజ వర్మణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్ర వరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ శ్రీరామచంద్ర స్వామినే కన్యార్థినే వరాయ గోవింద. బ్రహ్మాండ నాయకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని స్వామికి పేరు. ఈ యొక్క భూమి ఇలా 14 లోకాలను కలిపితే ఒక అండము అంటాము. అలాంటి 28 అండాలను కలిపితే బ్రహ్మాండము అంటాము. అలాంటి బ్రహ్మాండాలు 144 కలిపితే అఖిలాండ కోటి బ్రహ్మాండం. అలాంటి 144 బ్రహ్మాండాలు ఒక కోటి ఉంటే వాటిని అఖిలాండ కోటి బ్రహ్మాండము అంటారు. మీరు అసలు లెక్కేయడానికి కూడా బుర్ర సరిపోదు. అన్ని లోకాలు పరిపాలిస్తున్నాడు స్వామి. అన్ని లోకాలకి నాయకుడు, బ్రహ్మాండ నాయకుడు. మరంత గొప్పవాడైన మా స్వామి మీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వచ్చాడు. మీ గుణాలు మాకు సరిపోతున్నాయి, సరే ఒకటో రెండో అటో ఇటో ఉన్నా మేము ఓకే. అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోవాలి. మీరోడు చెప్పి నేనోడు చెప్పి మధ్యలో టగ్ ఆఫ్ వార్ పెట్టుకొని పెళ్లి లేట్ అయింది అనుకోండి, స్వామి 2 అవుతున్నది వెనక నుంచి వస్తుంది. అట్లా కాకుండా మీకు స్వామి యొక్క గుణాలు సమ్మతమేనా? ఆప్షన్ లేదు. సమ్మతమైన అనుకుంటే ముందుకు పోదు. పెళ్లి కాకపోతే మా పూజ కాదు, ఆ పూజ కాకపోతే తీర్థం కాదు, తీర్థం లేకపోతే ప్రసాదం కాదు. ఇవన్నీ ఎందుకు? సమ్మతమే. 4 అక్షరాలు అంటే ఇంకో ఆప్షన్ ఉందా? వివాహం చేయండి అంతే. అయితే అమ్మాయి వాళ్ళ సైడ్ అయినా మీకు సమ్మతమే కాబట్టి మాకు సమ్మతమే అంటే ఇట్స్ ఎ మ్యాచ్. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా పెళ్లి పనులు చేయాలి. అది కరెక్ట్ మీటర్లో ఉన్నది మీకు. దానికంటే ముందు వధూవరులు ఇద్దరికి ఆశీర్వచనం చేయాలి. ఆ ఆశీర్వచనం చేసుకొని ఇక స్వామికి ఒక్కొక్క మర్యాద చేసుకుంటూ దంపతులకు నూతన వస్త్రాలను సమర్పణ చేసి మధ్యలో ఒక అడ్డు తెర పెట్టి మంగళ అష్టకాలను చదువుకొని జీలకర్ర బెల్లాన్ని మనం పెట్టుకుంటాం. ఇంకా సుమారుగా ఒక 30% పూజ ఉంది. చూస్తుంటేనే పూజ అయిపోతుంది. కాకపోతే ఇలాంటి కళ్యాణాల్లో మనం ఏం నేర్చుకున్నాం, ఏం తెలుసుకున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకనే ఇవన్నీ చెప్పడం. వధూవరయోః సామ్రాజ్యం భోజ్యమితి ఆశీర్వచనం కుర్యాత్. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యభూరాజ్యం మహారాజ్యమాధిపత్యమయం గోవిందా. అమ్మని స్వామికి ఇవ్వడం సమ్మతమే అని ఒకసారి మంత్రరూపకంగా కూడా చెప్పుకుందాం. అందరూ చక్కగా చేతులు జోడించి నమస్కారం చేసుకొని స్వామిని అమ్మని మనసులో తలుచుకుంటూ చెప్పండి. వృణీధ్వం వృణీమహే అహో దాస్యామః గోవిందా. ఏం చెప్పారు తెలుసా? అహోదాస్యామః అంటే ఓ అదేంటి మా భాగ్యం మా అమ్మవారిని స్వామికి ఇవ్వడానికి అని చెప్పారు. లాక్
ఇంకా మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా నో ఆన్సర్స్, నో రిప్లైస్. మీరు ఇచ్చేసాక మేము ఇంకెందుకు చెప్తాం? కాబట్టి మీతోటి మేము ఇస్తాము అని స్వామి సమక్షంలో చెప్పించడం జరిగింది. ఇక మీరు సమ్మతమే, మేము సమ్మతమే. స్వామి అన్ని లోకాలను పరిపాలించేవాడు, ఎక్కడెవడికి కష్టం వస్తే అక్కడ ఉంటాడు. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న స్వామిని, స్వామి మేము ఏర్పాటు చేసిన ఈ వివాహ మండపంలోకి వచ్చి మేము అందించే కళ్యాణం స్వీకరించు స్వామి అని మర్యాదగా మనం ప్రార్థన చేసి స్వామిని పిలిచాం కనుక అన్ని లోకాలు ప్రయాణం చేసి వచ్చిన స్వామికి ఒక్కొక్క ఉపచారాన్ని మొదలు స్వామికి కాస్త అర్ఘ్యపాద్యాలు సమర్పించి పాద ప్రక్షాళన చేసుకొని అంత ప్రయాణం చేసి వచ్చిన స్వామికి అలసట తీరాలి అని చక్కగా మధుపర్కాదులను మనం సమర్పణ చేద్దాం. పూర్తయ్యాక వస్త్ర సమర్పణ కూడా చేసుకుందాం. బోల్ రాజా రామచంద్ర మహారాజుకి దేవాయ అర్ఘ్యపాద్యాచమనీయాని దద్యాత్. ఓం విష్ణోర్నుగం వీర్యాణి ప్రవోచయ్య పార్థివాని విమమేన జాగూసి यो अस्कभायदुत्तरगो सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णोः पृष्ठमसि विष्णोश्चत्रे स्थो विष्णो स्यूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा पादप्रक्षालनं कुर्यात्. मेळं मधुवातारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधीः मधुनक्तमुदोषसि मधुमत्पार्थिवगूरजः मधुद्यौरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागो अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः मधु 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 तूष्णीं चतुर्थम् अयन्ते विष्टरः इति अयन्ते विष्टरो विष्टरो विष्टरः
ఇది మధుమ గోవిందా बोल राजा रामचंद्र महाराज के ओम वधूवरयोः शिरसि सजीरगुणं निक्षिपेत बोल राजा रामचंद्र महाराज ఇప్పుడు మీ అందరి దగ్గరికి ఒక అద్భుతమైన మంగళసూత్రం వస్తుంది. ఆ మంగళసూత్రాన్ని చూసి చక్కగా నమస్కారం చేసుకోండి. ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎదురుగా నిల్చొని కళ్ళు మూసుకొని దండం పెట్టకండి. ఇదే ఇమాజిన్ చేసుకోండి, మీరు తిరుపతిలో ఉన్నారు, ఆ లైన్ లో ఉన్నారు, స్వామి ఎదురుగా ఉన్నాడు, కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వెళ్తే మీరు కళ్ళు మూసుకొని తెరిచేలో పక్కకి తీసుకెళ్తారు. ఇక మరి మీరు స్వామిని ఏం చూసినట్టు? అంత వ్యయ ప్రయాసపడి అక్కడ నిల్చొని ఏం చేసినట్టు? కాబట్టి మన గురువులు కానీ పెద్దలు కానీ చెప్తారు, దేవుడి ముందు ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని మన కోరికలు ఉంటాయి కాదనట్లేదు, కళ్ళు తెరుచున్నా ఆ కోరికలు కనిపిస్తాయి. ఆ స్వామి యొక్క వైభవాన్ని అందాన్ని చూడాలి, ఆ స్వామి యొక్క మహిమను చూడాలి. శంఖము చక్రము కోదండము ధనుస్సు ఏదో ధరించి ఉంటాడు స్వామి. ఆ స్వామి యొక్క రూపాన్ని చూడాలి. ఒకసారి మీరు ఆ రూపాన్ని చూసినప్పుడు మళ్ళీ అది మీరు ఈ హాల్లో నుంచి బయటికి వెళ్ళి కళ్ళు మూసుకున్నప్పుడు ఆ రూపం మీకు గుర్తు రావాలి. అది మీరు కరెక్ట్ గా దేవుణ్ణి దర్శనం చేసుకున్నప్పుడు. అట్లా ఇప్పుడు మీ దగ్గరికి ఒక అద్భుతమైన మంగళసూత్రం వస్తుంది. ఆ మంగళసూత్రాన్ని స్వామికి మేము సమర్పిస్తాము అని ఇద్దరు దాతలు చక్కగా దంపతులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఆ దాతల పేర్లు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అవకాశము స్వామి వాళ్ళకి ఇచ్చారు. సాక్షాత్తుగా వాళ్ళు సమర్పించాలి అనుకున్నారు, స్వామి వాళ్ళకి సమర్పించాలి అనే స్మరణ కలిగించాడు. సాక్షాత్తుగా అది ఇప్పుడు స్వామి ధరించబోతున్నాడు కనుక సురేష్ అఖిల దంపతులు, అఖిల సురేష్ దంపతులకి
ఆ సీతారాముడి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది, అందులో సంశయం లేదు. ఆ దంపతుల్లాగే వారు కూడా ఆదర్శ దంపతులుగా ఈ సమాజంలో ఉండాలి అని చక్కగా ఒకసారి స్వామి దగ్గర ప్రార్థన చేస్తూ పూర్తయ్యాక వాళ్ళకి కాస్త మాల సమర్పణ చేద్దాం. ఒకసారి వాళ్ళకి గట్టిగా చెప్పండి. అద్భుతమైన కైంకర్యం చేస్తున్నారు కనుక ఎంకరేజ్మెంట్ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేయాలి అని వాళ్ళకి మీరు ఇచ్చే ప్రోత్సాహం ఇది. సంతోషం. జై శ్రీరామ్. గోవింద లోకాచారక్రమేణ మాంగళ్యధారణాఖ్యం కర్మ కరిష్యే. గట్టి మేడం. చివరి ఘట్టంలో మనం చేరుకున్నాం. వారణమాయిరం అని అంటాం దీన్ని. దాన్నే బంతి ఆట అంటారు. అదేమి మీకు విసిరేయరు. ఇప్పుడు క్యాచ్ పట్టాలని భయపడకండి. ఈ కొబ్బరికాయలతో చక్కగా ఒక ఆట ఆడి అవి స్వామి దగ్గర సమర్పణ చేస్తారు. వివాహం కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు,
సంతానం కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, చక్కగా కార్యక్రమం అంతా పూర్తయ్యాక ఇక్కడికి వచ్చి సంప్రదించి అవి తీసుకోండి, మీ కోరిక నెరవేర్చుకోండి. வாராணாமயிரம் சுரபாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னான் என்னேதேர் புராண பொற்கூடம் வைத்தோ பூரமெங்கும் தோராணம் நட்டக்க நக்கண்டேன் தொழினான் வாராணாயிரம் சூடாவாலம் செய்த நாராயண நம்பி நாடக்கின்னான் என்னேதேர் புராண பொற்கூடம் வைத்தோ பூரமெங்கும் தோராணம் நட்டக்க நக்கண்டேன் தொழினான் ஆயானோ ககத்தான் கண்டக்கானவேனை வேயர்கோழெல்லி புத்தூர் கோல் கோலை சொல் தூயா தமிழ் மாலை இறைந்தும் வல்லவர் தோராணம் நட்டக்க நக்கண்டேன் தொழினான். చక్కగా ఆడిన స్వామికి చక్కగా సమర్పణ చేస్తున్నారు, దర్శనం చేసుకోండి. గోవిందా. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇంతకుముందు ఆచమనం చేయించారు అంటే మళ్ళీ 3 సార్లు స్వామి ముఖం దగ్గర తీర్థాన్ని చూపించి పక్కన 3 times. ఇప్పుడు మీ ముందు ఒక జాకెట్ బట్ట, ఒక కండువా ఉంది. పాతకాలంలో మనం కొత్త బట్టలు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? మరి ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే బట్టలు పాడైతే స్వామి అసలే బర్బరి మైకేల్ కోర్స్ అంతంత పెట్టి పసుపు పెట్టింది స్వామి. అట్లా అనుకోకండి, కొంచెం కనపడని చోట జస్ట్ ఒక రవ్వలాగా అనిపించండి. అలాగే దీనికి కూడా కొత్త బట్టలకి కాస్త పసుపు కుంకుమ పెట్టి చెప్పండి. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః నూతన వస్త్రం సమర్పయామి. స్వామికి ముందు పెద్ద రూపంలో కూడా స్వామి ఉన్నాడు, ఆ స్వామి కూడా సమర్పణ చేయొచ్చు. మీకు కుదిరితే ఆ కండువా తీసి ఈ ముందు ఒక పటం ఉంది కదా, స్వామి పటం విగ్రహం రూపంలో ఉన్నాడు కదా, దానికి వేసే ప్రయత్నం చేయండి కుదిరితే. ఇప్పుడు దానికోసం వెనక్కి ముందుకి పడేసుకోకండి, కుదిరితే వేయండి. చెప్పండి. వస్త్రం సమర్పయామి. దీపాలు చూసుకోండి, అసలే బట్టలు. ఇప్పుడు గంధం పసుపు కుంకుమ ఉన్నాయి మీ దగ్గర, కొంచెం గంధం స్వామి దగ్గర సమర్పణ చేయండి. రఘునందన పరబ్రహ్మణే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఇంట్లో మీరు విగ్రహాలకు కనుక పూజ చేస్తున్నప్పుడు పసుపులు కుంకుమలు తీసేసి ఆయన అందులో ముంచేసి ఆయన ఊపిరాడకుండా చేసి మళ్ళీ పాపం పసుపు కుంకుమ వేసాం కదా నీళ్ళలో ఉంచి ఇలాంటివి చేయకుండా పసుపు కుంకుమ ఎప్పుడైనా కాస్త పాదాల దగ్గర సమర్పించాలి. గంధం ఉంది కదా, గంధం పొట్టులాగా పెట్టాలి. అలా చేస్తే విగ్రహం పాడు కాకుండా ఉంటుంది ఫస్ట్. తర్వాత ఆయనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కొంచెం పసుపు కుంకుమ స్వామి పాదాల దగ్గర సమర్పణ చేయండి. కుంకుమాది విలేపనం సమర్పయామి. మంగళం కోసలేంద్రాయ ఒకసారి ఆ హారతిని చేతిలో పట్టుకోండి. హారతిని చేతిలో పట్టుకోండి. అక్కడున్న స్వామికి చక్కగా సమర్పణ చేస్తూ చెప్పండి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం రఘునందన పరబ్రహ్మణే నమః. మంగళ నీరాజనం సమర్పయామి. సమర్పించి మీ ముందున్న దేవుడి దగ్గర పెట్టుకోండి. దాని మీద ఒక నీటి చుక్క చల్లండి. ఆ పాత్ర మీద, దీపం మీద కాదు, పాత్ర ఎడ్జులో నీళ్లు చల్లండి. అమ్మాయి అని కొట్టకండి ఆ ఎడ్జ్లో. మరి ఇప్పుడు ఇంతసేపటి వరకు చక్కగా పూజ అనుకున్నాడు కదా స్వామి, విశ్రాంతి కావాలి కదా స్వామికి కూడా. ఓ పుష్పం పట్టుకొని స్వామికి వింజామరలాగా వీస్తూ ఉన్నాడు. నిరుపిడం వైగుండం వేంగడం మాయరం சோலையென்னும் பொறுப்பிடம் மாயனுக்கென்பர் நல்லோர் அவைதம்முடும் வந்திருப்பிடம் மாய நிராமானுஷன் மனத்து இன்னவன் வந்திருப்பிடம் எந்த நிதயத்துள்ளே தனக்கின்புறவே. இருப்பிடம் வைகுந்தம் வேங்கடம் மாலிரும் சோலை என்னும் பொறுப்பிடம் மாயனுக்கென்பர் நல்லோர் அவைதம்மடும் வந்திருப்பிடம் மாய நிராமானுஷன் மனத்து இன்னவன் வந்திருப்பிடம் எந்த நிதயத்துள்ளே தனக்கின்புறவே. రఘునందన పరబ్రహ్మణే నమః. అక్కడ సమర్పించండి స్వామి దగ్గర పుష్పం. ఇప్పటిదాకా చేసుకున్న కార్యక్రమంలో తెలుసో తెలియకో, తెలుసో తెలియకో అనేది కరెక్ట్ మాట ఏమో అసలు? తెలుసో తెలియకో తప్పులు చేస్తే అనే మాట కరెక్టా? కరెక్ట్ అనే వాళ్ళ చేతులు. తెలుసో తెలియకో అని మనకు మనం మంచి క్లాస్ వేసుకుంటాం, అన్ని తెలిసే చేస్తాం. కాబట్టి అసలు నేను తప్పులే చేయలేను అన్నవాళ్ళు ఎట్లెత్తండి. ఎవరు ఉండరు. ఎప్పుడో అప్పుడు ధర్మం కోసమైనా తప్పు చేయాల్సి వస్తుంది, తప్పదు. కాబట్టి ఈ పూజా కార్యక్రమ సమయంలో ఎలాంటి దోషాలు దొర్లినా వాటన్నిటిని క్షమించమని ఒకసారి స్వామికి క్షమా ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకుని ఒక పుష్పాన్ని చేతిలో ఉంచుకోండి. అందరం కలిసి చెప్పుదాం. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణాయ
సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆ పుష్పాన్ని అక్కడ వేసేసి మనస్ఫూర్తిగా చక్కగా స్వామికి నమస్కారం చేసుకోండి. బోల్ రాజా రామచంద్ర మహారాజ్ కి, రామదూత హనుమాన్ కి, లక్ష్మణ స్వామి కి, आज की आनंद की, बोल राजा रामचंद्र महाराज की. స్వస్తి. కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు చక్కగా చప్పట్లు కొట్టుకోవచ్చు. పూర్తయింది. ఇంతసేపు కూర్చొని నిర్విరామంగా దిగ్విజయంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరం పొందినందుకు మనం చప్పట్లు కొట్టుకోవడం తప్పలేదు. ఒక్కసారి లోకమంతా బాగుండాలి అని కూడా ప్రార్థన చేద్దాం. నమస్కారం చేసుకొని చెప్పండి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద రామచంద్ర గోవింద, సీతావల్లభ గోవింద. చాలా చాలా సంతోషం అండి. ఇంత దిగ్విజయంగా అద్భుతంగా కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపి అందరికీ ఆ దివ్య దంపతుల అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ స్వామి సన్నిధిలో సాష్టాంగ నమస్కారాలు సమర్పణ చేస్తూ, ఎప్పుడూ మీరందరూ అందరికీ ఆదర్శంగా ఉండాలి. మీరు చక్కగా డబ్బులు సంపాదించాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, వీటన్నిటితో పాటు ధర్మ మార్గంలో నడవాలి అని ప్రార్థన చేస్తూ, బోల్ రాజా రామచంద్ర మహారాజ్ కి జై శ్రీరామ్, జై శ్రీరామ్.